మనము నిత్యం ఇది నా శరీరం, ఇది నా మనసు అంటుంటాము. అయితే ఈ నా అనే భావన ఎక్కడ మొదలే ఎక్కడ ముగుస్తుందో ఎప్పుడైనా ఆలోచించారా? మనం నిజంగా శరీరమా, మనసేనా? మన అసలైన సత్య స్వరూపమేంటి? ఈ ప్రశ్నకు సమాధానం తెలుసుకోవడం మన జీవిత ప్రయాణానికి అసలైన అర్థాన్ని తెలుసుకోవడం లాంటిది. ఒకనాడు శిష్యుడు కర్ణ తన గురువుని, నేను ఎవరు? నేను నా శరీరమా లేక నా మనసా అని అడిగాడు. ఈ ప్రశ్న మనిషి జీవితం మొత్తం అర్థాన్ని నిక్షిప్తం చేసిందని గురువు బదులిచ్చారు. చిన్నప్పటి నుండి మనము ఈ శరీరంతోనే నేను అనే భావనను కట్టిపడేస్తాం. కానీ శరీరాన్ని మనం సృష్టించుకోలేదు, అది తల్లిదండ్రుల ద్వారా లభించింది. 10 ఏళ్ల క్రితం నీ రూపం ఎలా ఉండేదో ఇప్పుడు మారిపోయిందని గమనించు. శరీరం మారుతున్నప్పటికీ నేను అనే భావన స్థిరంగా ఉంటుంది. శరీరం మనం ధరించుకున్న వస్త్రంలా మారుతూ చివరికి తొలగిపోతుంది. కాబట్టి నువ్వు సృష్టించని మారిపోతున్న ఈ శరీరాన్ని నేను అనుకోవడం న్యాయం కాదు. నీవు శరీరం కాదు. అలాగే నిన్నటి ఆలోచనలు ఈరోజు ఉండవు, రేపు కొత్త ఆలోచనలు వస్తాయి. ప్రతిక్షణం మనసులో ఆలోచనలు మారిపోతూ ఉంటాయి. మారుతున్న శరీరాన్నే నేను అనలేనప్పుడు ప్రతిక్షణం మారిపోతున్న మనసును నేను అనుకోవడం కూడా భ్రమ అవుతుంది. కాబట్టి మనం శరీరం కాదు, మనసు కాదు. మరి ఆ స్థిరమైన శాశ్వతమైన స్థితి ఏమిటి? గురువు ఆ స్థితినే ఆత్మ అని అన్నారు. నీవు ఎప్పటికీ మారని గమనించే ఒక సాక్షి స్థితివి, ఒక జ్ఞానమయమైన నిరాకార స్థితివి. అద్దం ముందు నిలబడితే నీ రూపం ప్రతిబింబంగా కనిపిస్తుంది. అది మారినా అద్దం మారదు గదా. అలాగే నీ ఆత్మని శరీరంలో, మనసులో ఎన్ని మార్పులు వచ్చినా వాటిని నిశ్శబ్దంగా గమనిస్తూ ఉండే సాక్షి స్థితి, అదే నిజమైన నువ్వు. ఆత్మను చూడటానికి ప్రయత్నించడం భ్రమ. ఎందుకంటే గమనించే శక్తి ఆత్మ నుంచే వస్తుంది. ఒక గదిలో వస్తువులను చూడటానికి వెలుతురు కావాలి. ఆ వెలుతురునే మరో వెలుతురుతో చూడాల్సిన అవసరం లేదు కదా. అలాగే నీలో ఆత్మ అనే వెలుతురు ఎప్పటికీ వెలుగుతూనే ఉంటుంది. అది నీ శరీర మార్పులను, మనసులోని ఆలోచనలను గమనిస్తుంది. నీలో ఆత్మ అనే వెలుతురు ఉండబట్టే నువ్వు ఇవన్నీ గమనించగలుగుతున్నావు. ఆత్మశక్తి శరీరాన్ని విడిచి వెళ్ళినప్పుడు శరీరం పనిచేయదు, ఆలోచనలు ఆగిపోతాయి. మనం ఈ శరీరాన్ని వస్త్రంలా ధరించాము, మనసుని పరికరంలా ఉపయోగిస్తాము. కానీ గమనించే ఆత్మస్థితి మాత్రం ఆగదు. అది ఈ శరీరానికి సంబంధించినది కాదు. నీవు ఈ శరీరాన్ని వదిలి ఇంకొక శరీరంలోకి ప్రవేశిస్తావు. ఈ ప్రయాణంలో మారేది కేవలం శరీరం, ఆలోచనల రూపం మారుతుంది. కానీ నీవు అనే ఆత్మ మాత్రం మారదు. ఎప్పటికీ గమనించే స్థితిలానే ఉంటావు. ఈ సత్యాన్ని తెలుసుకున్న క్షణం నుంచి జీవితం ఒక భయం లేని ప్రయాణంలా అనిపిస్తుంది. రూపం లేని సాక్షి స్థితే నిజమైన నువ్వు అని మిగిలిపోతుంది. ఆత్మను చూడాలనే యత్నం వద్దు, కేవలం గమనించు. నీవే ఆత్మను అనుభవిస్తున్నావు. ఆ సాక్షి స్థితిని అనుభవించడానికి కళ్లను మూసుకుని ప్రశాంతమైన శ్వాసతో శరీరాన్ని, ఆలోచనలను తటస్థంగా గమనించు. నీ శరీరం, మనసు మారిపోతున్నప్పటికీ ఈ గమనించే స్థితి మాత్రం మారదు. నువ్వు ఈ స్థితిలో ఉండగలిగితే ఆ క్షణమే నువ్వు ఆత్మను ప్రత్యక్షంగా అనుభవిస్తున్నావు. ఆత్మ అనుభూతి అంటే చూడటం కాదు, గమనించడమే. ఈ సత్యం నీ జీవిత ప్రయాణాన్ని ఆలోచనల భారము నుండి విముక్తి చేస్తుంది. బాహ్య ప్రపంచంలో ఏ మార్పులు వచ్చినా అవి నిన్ను తాకవు. ఆత్మలో నిలిచిన శాంతి నిన్ను కప్పుకుంటుంది. ఈ జ్ఞానం నీకు లోపలి నిశ్శబ్దాన్ని, శాంతిని, ఆనందాన్ని ఇస్తుంది. ఆ స్థితిలో మనసు కలత చెందదు, స్వార్థాలు పుట్టవు, కోరికలు బాధించలేవు. విముక్తి అంటే శరీరం వదలడం కాదు, ఈ ప్రపంచపు కలకలంతో నీ మనసు కలుషితం కాకుండా ఉండగలగడం. ఇది నిరంతర సాధన, అవగాహనతో సాధ్యమవుతుంది. దానిలో మొదటి మెట్టు నువ్వు ఎవరు అనే జ్ఞానాన్ని తెలుసుకోవడమే. ఈ మార్గం మీకు ఎప్పుడు వెలుగు చూపాలని, మీ ఆత్మయాత్ర ప్రశాంతంగా సాగాలని మేము ఆశిస్తున్నాము. మీలోనికి చూస్తూ మీ శరీరాన్ని, ఆలోచనలను నిశ్శబ్దంగా గమనించగలిగితే మీ నిజమైన స్వరూపం మీకు ప్రత్యక్షమవుతుంది. ఆత్మను గమనించే క్షణమే మీ జీవితంలో శాశ్వతమైన వెలుగుని తీసుకువస్తుంది. ఇలాంటి ఆధ్యాత్మిక స్ఫూర్తిదాయక విషయాల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి మరియు మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. ధన్యవాదాలు. నమస్తే. జై శ్రీకృష్ణ.